నా పేరు డాక్టర్ ఎంవివిఎస్ఎన్ మూర్తి. ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ని కూడా. అయితే ఈ రోజున మరి వై సతీష్ కుమార్ గారు కుమ్మర కులస్తుడు, నేను కూడా కుమ్మర కులస్తులోనే ఉన్నాను. నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా, డిప్యూటీ కన్జర్వేటర్గా కూడా ఉద్యోగం చేసినప్పుడు 1986లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆయన కుర్రాడు పుట్టాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున మరణం జరగటం మా కులానికే ఎంతో బాధ కలిగింది. ఆ కులానికి, మా కులం తరపున అందరికీ కూడా సేవ చేయాలనుకున్నాం, చేస్తాం. వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా చేయడానికి ప్రభుత్వ పరంగా ఫైట్ చేయగల శక్తి ఉంది కాబట్టి చేద్దామని అనుకుని ఈ రోజున ఈ కార్యక్రమాలని మేము ప్రారంభించాం. అయితే ముఖ్యంగా ఈ కేసులో కాంపౌండబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అని ప్రతిదానికి ఉంటాయి. దీంట్లో నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ కింద కేసు కింద బుక్ చేసి అడిగిన సతీష్ కుమార్ గారు, దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది చాలా నేరం. అట్లా చేయకూడదు. కాంపౌండబుల్ అఫెన్స్ చేయడం అనేది, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ చేయడం అనేది నేరం. ఆ విధంగా చేయడం మరి హైకోర్టు దాన్ని ముందుకు తీసుకుని దీని మీద విచారణ జరపన్నప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. మరి ఆయన అనుమానాస్పదంగా మరణించాడా, లేకపోతే జరిగిపోయి పాత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు, టీటీడీ అధికారులు, అలాగే కొంతమంది మరి నాయకుల వల్ల జరిగిందా అనేది 1000 ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన టైం ఆసన్నమైంది. దాని మీద ప్రభుత్వం, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అపారమైన నమ్మకం ఉంది. దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి మరి మాకు న్యాయం చేస్తారని, ఆ కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఈ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉద్యోగస్తుల ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సంతాప సభకి రావడం అనేది ఈ 2.5 కోట్ల మంది బీసీలకి మనోవేదన గురి చేసే విషయంగా నేను భావిస్తున్నాను. నా తోటి ఉద్యోగస్తుడిగా తిరుపతి దేవస్థానంలో ఆయన యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్న పరిణామ క్రమంలో దారుణంగా అతను కాలధర్మం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో కూడా తిరుపతి దేవస్థానం ఇటువంటి విషయాలు, ఇటువంటి సంఘటనలు పునరావృతంగా ఉండాలని కోరుతున్నాను. ఈ కుటుంబానికి టీడీ తరపున 5 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి కాకుండా, అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మంచి ఉపాధి కల్పించగా కోరుతున్నాను. ఈ విషయం కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించి వారి సంక్షేమాన్ని కానీ, వారి అభివృద్ధి కానీ, ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి విషయాలు పునరావృతంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.